చరిత కామాక్షి జస్ట్ 1.5 అవర్ రన్ టైమ్‌తో ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇక సబ్స్క్రైబ్ చేసుకొని వారు కొత్తగా చూస్తున్నవారు ఒకసారి మన ఛానెల్‌లోని వీడియోస్ చూసి నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ కొట్టండి గైస్. ఇక ఈ చరిత కామాక్షి మూవీని చూసిన తర్వాత నాకైతే ఓకే. యావరేజ్ అనిపించింది. స్టార్టింగ్ ఒక అరగంట భలే ఫీల్ గుడ్‌గా వెళ్ళింది. కొత్తగా పెళ్ళై అత్తారింటికి వెళ్ళిన అమ్మాయి, పరిచయమే లేని భర్తతో ఆ సంభాషణలు, మొహమాటం, దీని రిలేటెడ్ సీన్స్ అన్నీ కూడా బా అనిపించాయి. ఇక ముందుకెళ్తున్న కొద్దీ కాస్టింగ్ కౌచ్ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్స్‌లోకి ఎప్పుడైతే మూవీ మారిందో ఇక స్లో అయిపోయింది. ఇక మళ్ళీ లాస్ట్‌కి ప్రీ క్లైమాక్స్ టైమ్‌లో టూ మచ్ అనిపించినా కానీ ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఇచ్చారు. అక్కడ 'చరిత కామాక్షి' అనే టైటిల్‌కి జస్టిఫికేషన్‌తో పాటు కంక్లూజన్ కూడా బానే అనిపించింది. సో, ఇలా ఓవరాల్‌గా యావరేజ్ అనిపించింది మూవీ. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే అడల్ట్ కంటెంట్ ఏం లేదు కానీ కొన్ని చోట్ల లైక్ ఫస్ట్ నైట్ స్టార్టింగ్, క్లైమాక్స్ పోలీస్ స్టేషన్‌లో సీను అవేమైనా ఇబ్బంది పెడితే పెట్టొచ్చేమో అనిపిస్తుంది. ఎక్స్‌పోజింగ్ లాంటివైతే ఏం లేవు. ఇక స్టోరీ లైన్ ఆల్రెడీ చెప్పేసా. కొత్తగా అమ్మాయి పెళ్ళై అత్తగారింటికి వెళ్తారు. అక్కడ ఏం జరిగింది? ఆమె భర్త చేసిన తప్పేంటి? ఇందులో 'చరిత కామాక్షి' ఎలాంటి త్యాగానికి సిద్ధపడింది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. ముఖ్యంగా టైటిల్‌కి తగ్గట్టుగానే 'చరిత కామాక్షి' అనే రోల్‌లో దివ్య శ్రీపతి గారు ఎంత బా చేశారంటే, నాకు కూడా ఇలాంటి భార్య ఉంటే బావున్నేమో అనే ఫీల్‌ని తెప్పించారు. ఇక హస్బెండ్‌గా అభయ్ నవీన్ గారు కూడా చాలా బా చేశారు. జైల్‌లో ఇంకా బా చేసుండాల్సింది ఎమోషనల్‌గా. పాపం తన పరిస్థితి ఏంటి అనేంత ఫీలింగ్ కొంచెం ఎక్కువొచ్చుండేది. ఇక మ్యూజిక్ బావుంది. స్టార్టింగ్ పోర్షన్స్‌లో ఫీల్ గుడ్‌గా ఉంది. మైనస్ పాయింట్స్. నిజానికి ఇది సినిమా కంటే ఒక 3 ఎపిసోడ్‌ల వెబ్ సీరీస్‌గా చెప్పొచ్చు. క్వాలిటీ కూడా అలానే ఉంది. యూట్యూబ్ వెబ్ సీరీస్ స్టైల్‌లో. అంత హెవీ డ్రామా ఏమి ఉండదు మూవీలో. మదర్‌కి అలా అవుతున్నా కానీ సీరియస్ అయ్యే వరకు వెయిట్ చేయడం, మరీ పోలీస్ స్టేషన్‌లో అలా ఒప్పేసుకోవడం, ఇంకా చాలా స్లో మోడ్‌లో వెళ్ళడం మూవీ. ఇవి మైనస్‌లుగా చెప్పుకోవాలి. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే గంటన్నర రన్ టైమే కాబట్టి పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ ఏం లేకుండా చూస్తే ఒకసారి చూడొచ్చు. కెన్ గివ్ ఎ ట్రై. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5కి. సో, మీకైనా నా వర్క్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.